అన్న ఏంది పరిస్థితి? జూబ్లీస్ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు జూబ్లీస్ ప్రజలంతా? కరాఖండిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను నిన్న మొన్న షేక్పేట్ డివిజన్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ తరపున కానీ మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రచారానికి వెళ్తున్నాము, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో మంచిగా ఉంటూ అదేవిధంగా నవీన్ యాదవ్ అనే వ్యక్తితో ఎన్నో కాలంలో పాటు ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు వ్యక్తిగత సంబంధాలతో ఆయన చేసినటువంటి మంచిని పేరు పంచుకొని అదేవిధంగా నవీన్ యాదవ్కే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కూడా తోడుంది. కాబట్టి నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ మెజార్టీతో గెలుస్తారని కూడా ప్రజలందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 2 times ఓడిపోయింది కానీ ఎంఐఎం పోటీ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు, తర్వాత ఇండిపెండెంట్గా కూడా ఓడిపోయింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుస్తాడని ఎట్లా నమ్ముతున్నారు అసలు? ఆయన గతంలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది, వాస్తవమే. ఆయన ఓడిపోతూ కూడా వాళ్ళు కాలాల పాటు 10 సంవత్సరాల పాటు నిత్యం ప్రజల్లోనే ఉంటూ యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఇక్కడ ఏదటువంటి చాలామందికి ఏదైతే ఇబ్బందులు కానీ కాలేజ్ ఫీజు విషయంలో కానీ ఏదైతే వాళ్ళు కొన్ని హయ్యర్ స్టడీస్కి విదేశాలకు వెళ్తూ కూడా నిన్న కూడా ప్రెస్లో కానీ అక్కడ వెళ్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, మాకు నవీన్ యాదవ్ మా పిల్లల్ని చదివించిండు, కొందరికి ఉద్యోగాలు కూడా కొన్ని కంపెనీలలో పెట్టించడం కూడా జరిగిందని కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేసిన జరిగింది. మాకు కనిపించినటువంటిది ఏంటి అని అంటే, గతంలో నవీన్ యాదవ్ అన్నగారికి కాంగ్రెస్ పార్టీ అనే అండ లేదు. అండ లేకున్నా కూడా వేల సంఖ్యలో ఓట్లు తెచ్చుకొని ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లోనే ఉంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే బలమైన సపోర్టు ఆయనకు ఉండడం వల్ల ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపు ప్రజలు ఉంటారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఇక్కడ సింపతి కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సింపతితో కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇట్లా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఏం చెప్తుంది సార్? సింపతి వర్కౌట్ అవుతుంది అని అంటే, మా నాయన చచ్చిపోతే నేను చచ్చిపోతే నా కొడుకో రాజకీయంలో ముందుకు వస్తాడనేది ఎక్కడా కూడా చరిత్రలో కూడా లేదు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ లేని పార్టీగా ఉంటూ మాగంటి గోపీనాథ్ గారు కనీసం వాళ్ళ చుట్టుపక్కల ఉన్నోళ్ళటోళ్ళకు కూడా వాళ్ళని స్థితిగతులు మార్చడానికి కూడా కారకుడు కాలేదు. అదేవిధంగా ప్రజల్ని ఎట్లా ముందడుగు తీసుకెళ్తారని కూడా మేము ఈ సింపతి అనేది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నాం.